వన్ నేషన్ వన్ మూమెంట్ వన్ కంట్రీ బలూచిస్తానీల నినాదం ఇది. పాకిస్తాన్కి బలూచ్ లీడర్లు షాక్ ఇచ్చారు. మా పాలన మాకేనంటూ స్పష్టం చేశారు. మీతో సంబంధమే లేదంటూ తేల్చి చెప్పారు. ఇప్పటికే పాకిస్తాన్ నుంచి విడిపోతున్నట్లు ప్రకటించారు బలూచ్ నేతలు. జెండా ఎజెండా ఖరారు చేసుకున్నారు. అంతర్జాతీయ మద్దతు కోసం తహతహలాడుతున్నారు. తమను ప్రత్యేక దేశంగా గుర్తించాలని భారత్ సహా ఐక్యరాజ్య సమితిని కోరారు. రిపబ్లిక్ ఆఫ్ బలూచిస్తాన్ అంటూ ఆ దేశ నాయకుడు మీర్ యార్ ఎక్స్లో పోస్టు చేశారు. న్యూఢిల్లీలో బలూచిస్తాన్ రాయబార కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని భారత ప్రభుత్వాన్ని కోరారు మీర్ యార్. తమను దేశంగా గుర్తించి కరెన్సీ, పాస్పోర్ట్ జారీ వంటి ప్రాథమిక అవసరాలకు నిధులు సమకూర్చాలని ఐక్యరాజ్య సమితిని అభ్యర్థించారు. అలాగే తమను పాకిస్తానీయులను ఒక్కటిగా చూడవద్దని భారత మీడియాను కోరారు. అలాగే కశిష్ చౌదరి అనే పాకిస్తాన్కు చెందిన హిందూ యువతి బలూచిస్తాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి అసిస్టెంట్ కమిషనర్గా ఉద్యోగం పొందింది. పాకిస్తాన్లో అతిపెద్ద రాష్ట్రం బలూచిస్తానే. తూర్పున సింధు, పంజాబ్ ప్రావిన్స్, పశ్చిమాన ఇరాన్, వాయువ్యంలో ఆఫ్ఘనిస్తాన్, దక్షిణాన అరేబియా సముద్రం సరిహద్దుగా ఉన్నాయి. బలూచు ప్రాంతంతా బంగారం, రాగి వంటి ఖనిజాలు, చమురు వనరులకు నిలవుగా ఉంది. పాక్ విస్తీర్ణంలో 44% ఉన్న జనాభాలో 5% మంది అక్కడ నివసిస్తున్నారు. బలూచ్ నుంచి ఆదాయం పొందుతున్న కనీస అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన పాపాన పోలేదు పాక్ పాలకులకు. దీంతో నరకం నుంచి తమకు విముక్తి కల్పించాలని గలమెత్తుతున్నారు బలూచిస్తానీయులు. का 1947లో భారత్ పాకిస్తాన్ విభజన జరిగింది. అప్పటికి బలూచిస్తాన్ ఆంగ్లేయుల ఏలుబడిలోనే ఉంది. తాము స్వతంత్రంగా ఉంటామని స్పష్టం చేసింది. అయితే ఏదో విధంగా బలూచిస్తాన్ను తమ దేశంలో విలీనం చేసుకోవాలనే భావనతో ఉన్న పాక్ నేతలు పావులు కదిపారు. పాకిస్తాన్ తొలి గవర్నర్ జనరల్ మహమ్మద్ అలీ జిన్నా 1948 మార్చిలోనే తన సేనలను బలూచిస్తాన్ పైకి పంపాడు. 1948 మార్చి 26న బలూచిస్తాన్ పాలకుడు ఖలాద్ ఖాన్ చేత బలవంతంగా సంతకం చేయించారు. సైనిక ఆపరేషన్తో బలూచ్ను పాక్ విలీనం చేసుకుంది. అయితే 7.5 దశాబ్దాలుగా తమకు స్వాతంత్ర్యం కావాలని పోరాడుతూనే ఉన్నారు బలూచిస్తానీయులు. వన్ నేషన్ వన్ మూమెంట్ వన్ కంట్రీ బలూచిస్తానీల నినాదం ఇది. పాకిస్తాన్కు బలూచ్ లీడర్లు షాక్ ఇచ్చారు. మా పాలన మాకేనంటూ స్పష్టం చేశారు. మీతో సంబంధమే లేదంటూ తేల్చి చెప్పారు. ఇప్పటికే పాకిస్తాన్ నుంచి విడిపోతున్నట్లు ప్రకటించారు బలూచ్ నేతలు. జెండా ఎజెండా ఖరారు చేసుకున్నారు. అంతర్జాతీయ మద్దతు కోసం తహతహలాడుతున్నారు. తమను ప్రత్యేక దేశంగా గుర్తించాలని భారత్ సహా ఐక్యరాజ్య సమితిని కోరారు. రిపబ్లిక్ ఆఫ్ బలూచిస్తాన్ అంటూ ఆ దేశ నాయకుడు మీర్ యార్ ఎక్స్లో పోస్టులు చేశారు. న్యూఢిల్లీలో బలూచిస్తాన్ రాయబార కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని భారత ప్రభుత్వాన్ని కోరారు మీర్ యార్. తమను దేశంగా గుర్తించి కరెన్సీ, పాస్పోర్ట్ జారీ వంటి ప్రాథమిక అవసరాలకు నిధులు సమకూర్చాలని ఐక్యరాజ్య సమితిని అభ్యర్థించారు. అలాగే తమను పాకిస్తానీయులను ఒక్కటిగా చూడవద్దని భారత మీడియాను కోరారు. అలాగే కశిష్ చౌదరి అనే పాకిస్తాన్కు చెందిన హిందూ యువతి బలూచిస్తాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి అసిస్టెంట్ కమిషనర్గా ఉద్యోగం పొందింది.
పాకిస్తాన్లో అతిపెద్ద రాష్ట్రం బలూచిస్తానే. తూర్పున సింధు పంజాబ్ ప్రావిన్స్, పశ్చిమాన ఇరాన్, వాయువ్యంలో ఆఫ్ఘనిస్తాన్, దక్షిణాన అరేబియా సముద్రం సరిహద్దుగా ఉన్నాయి. బలూచు ప్రాంతమంతా బంగారం, రాగి వంటి ఖనిజాలు, చమురు వనరులకు నిలువుగా ఉంది. పాక్ విస్తీర్ణంలో 44% ఉన్న జనాభాలో 5% మంది అక్కడ నివసిస్తున్నారు. బలూచ్ నుంచి ఆదాయం పొందుతున్న కనీస అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన పాపన పోలేదు పాక్ పాలకులు. దీంతో నరకం నుంచి తమకు విముక్తి కల్పించాలని గలమెత్తుతున్నారు బలూచిస్తానీలు. 1947లో భారత్ పాకిస్తాన్ విభజన జరిగింది. అప్పటికే బలూచిస్తాన్ ఆంగ్లేయుల ఏలుబడిలోనే ఉంది. తాము స్వతంత్రంగా ఉంటామని స్పష్టం చేసింది. అయితే ఏదో విధంగా బలూచిస్తాన్ను తమ దేశంలో విలీనం చేసుకోవాలనే భావనతో ఉన్న పాక్ నేతలు పావులు కదిపారు. పాకిస్తాన్ తొలి గవర్నర్ జనరల్ మహమ్మద్ అలీ జిన్నా 1948 మార్చిలోనే తన సేవలను బలూచిస్తాన్ పైకి పంపాడు. 1948 మార్చి 26న బలూచిస్తాన్ పాలకుడు కలాద్ ఖాన్ చేత బలవంతంగా సంతకం చేయించారు. సైనిక ఆపరేషన్తో బలూచ్ను పాక్ విలీనం చేసుకుంది. అయితే 7.5 దశాబ్దాలుగా తమకు స్వాతంత్ర్యం కావాలని పోరాడుతూనే ఉన్నారు బలూచిస్తానీలు.